పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీవితం జైల్లోనే ముగిసిపోతుందేమోనని ఆయన తనయులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, ఆయనను జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన పాడ్కాస్ట్లో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ కొడుకులు ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు మార్గం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కేసుల ఆరోపణలపై 2023 నుంచి అడియాలా జైల్లో ఉంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలపై ఆయన కుమారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రిని మళ్లీ చూడలేమేమో అని భయాందోళనకు గురవుతున్నారు. ఓ వార్తా సంస్థకి ఇచ్చిన పాడ్కాస్ట్ లో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ తనయులు సులేమాన్, కాసిం ఖాన్లు తండ్రితో మాట్లాడి చాలా నెలలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోని నిర్బంధ గదిలో ఉంచి మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ను 2 ఏళ్లకు పైగా నిర్బంధ గదిలో ఉంచారని, మురుగునీరు ఇస్తున్నారని ఆక్షేపించారు. హెపటైటిస్ తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉన్నారని, అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ఎవరితో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకాంతంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఇమ్రాన్ జైలు జీవితం ఉందని వారు ఆరోపించారు. Yeah, it's been described as a death cell, the cell that he's in, because I think inmates who have been put on death row have been put in these small cells before with barely any light. Sometimes the electricity's been cut off. Right now, the conditions are getting worse. The people in power are becoming more entrenched, as you say. So it's very hard to see a way out. And a lot of the people we speak to, the kind of advisors, are seeming less and less confident every time we speak to them. So we're now worried we might never see him again. ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడిపించేందుకు పీటీఐ పార్టీ వర్గాలు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఇమ్రాన్ సోదరీమణులు చురుకుగా నిరసనలో పాల్గొంటూ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజం మద్దతును కోరుతున్నారు. అయితే వాటికి ఫలితం కనిపించడం లేదు. ఇప్పుడు తాజాగా ఇమ్రాన్ ఖాన్ తనయుల పాడ్కాస్ట్ పీటీఐ వర్గాలను, ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఇమ్రాన్ ఖాన్ పై దేశద్రోహం పెట్టాలని షెహబాజ్ షరీఫ్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.